యాంటీ సైక్లోన్స్, ప్రతి చక్రవాతాలు. ఇప్పటిదాకా సైక్లోన్స్ అంటే ఏమనుకున్నాం? ఇంకా అల్పపీడన ప్రాంతం ఉంటుంది. అల్పపీడన ప్రాంతాన్ని ఆక్యుపై చేయడానికి చుట్టుపక్కల నుంచి గాలులు చాలా వేగంతో వస్తాయి. కొరియాలిస్ ఫోర్స్ వలన సర్పిలాకారంలో వచ్చేస్తాయి, సుడిగుండంలాగా ఏర్పాటు చేస్తాయి సైక్లోన్ అని చెప్పుకున్నాం. కంప్లీట్ డిఫరెంట్, సైక్లోన్కు కంప్లీట్గా డిఫరెంట్, పూర్తిగా వ్యతిరేకమైనటువంటి వ్యవస్థనే యాంటీ సైక్లోన్ అంటాం. గందరగోళం ఏమి ఉండదు, హ్యాపీగా ఉంటుంది, వర్షం ఉండదు, ఏముండదు. యాంటీ సైక్లోన్స్. సో ఇక్కడేమి, సైక్లోన్ అనేది ఒక అల్పపీడన వ్యవస్థ యాక్చువల్గా కదా, కానీ యాంటీ సైక్లోన్ అనేది అధిక పీడనం ఉన్నటువంటి వ్యవస్థ. హై ప్రెజర్ ఉంటుంది అక్కడ. గాలి ఆవిరై పైకి వెళ్ళిపోవడానికి బదులుగా గాలి కిందకి దిగుతుంది ఆ ప్రాంతంలో. సో అధిక పీడనం ఉంటుంది, గాలి కేంద్రం నుంచి బయట వైపుకి వెళ్తుంది. సో ఇది అండి, హై ప్రెజర్ నుంచి ఇలా వెళ్ళిపోతుంది, లోపలికి రాదు. గాలి కిందకి దిగుతూ ఉంటే పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది హై ప్రెషర్ వల్ల. సో ఇవి ఉత్తరార్ధగోళంలో యాంటీ సైక్లోన్స్ సవ్య దిశలో తిరుగుతాయి. సైక్లోన్స్కి ఆపోజిట్ ఇదే పట్టుకునేది. యాంటీ సైక్లోన్స్ ఉత్తరార్ధగోళంలో ఎలా తిరుగుతాయి? క్లాక్ వైజ్ తిరుగుతాయి. ఇక్కడ దక్షిణార్ధగోళంలో యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతాయి. ఇవ్వండి ఇలాగా.